హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే యూట్యూబ్‌లో వీడియోస్ చేయడము, షార్ట్స్ చేయడము చాలా ఈజీ అనుకుంటారు కానీ వితౌట్ సపోర్ట్ వి కాంట్ డూ అని చెప్పేస్తాను నేనైతే. ఎందుకంటే నేను ఒక్కదాన్నే సింగిల్‌గా ఉన్నాను. ఇప్పుడు ఓన్ కంటెంట్‌తో మాత్రమే వీడియోస్ తీయాలి అంటున్నారు. ఓకే, తీద్దాం. ఓన్ కంటెంట్‌తో ఒక్క సింగిల్ పర్సన్ ఎన్ని వీడియోస్ చేస్తాడు? ఓకే, తనకున్న టాలెంట్ ప్రకారం చేస్తారు. చాలా బెటరు. నేనైతే ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను. చాలా షార్ట్స్ చేశాను. ఈ షార్ట్స్ అన్నీ నేనొచ్చేసరికి ఈ ఓన్ కంటెంట్ కాదు. ఈ షార్ట్స్ ద్వారా తీసుకున్నవి మాక్సిమం 90% నాది మానిటైజ్ అయిపోయేదాకా వెళ్ళింది. కానీ మధ్యలో ఆగిపోయింది. రీజన్ ఏంటి? ఎందుకు? ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు నేను ఓన్‌గా చేసుకోవాలి కాబట్టి. కానీ చాలా ట్రై చేశాను. వీడియో కిక్ అవ్వాలి, మానిటైజ్ అయిపోవాలి అది ఇదని. 30 లాక్స్ అయితే వచ్చింది. బట్ ఏమైందో తెలీదు, మళ్ళీ వెనక్కెళ్ళిపోయింది. ఇప్పుడైనా అవుతదా? అవ్వదా? అంటే వ్యూస్ అనేది బాగా డిక్రీజ్ అయిపోయింది. ఇంకా అదే అనిపించింది. ఆశలైతే వదిలేసుకున్నాను. ఇంకా యూట్యూబ్ తీసేయాలి అనిపించేసింది నాకు. అనిపిస్తుంది ఇప్పుడు కూడా. కానీ చేస్తున్నా. ఏదో ఒక సింగిల్ వీడియో పెట్టుకుందాం, లేదా టైం పాస్ చేసుకుందాంలే అని. డబ్బులు సంపాదించాలి అన్న కోరిక మనలో ఉండడం కాదు, మన అదృష్టంలో కూడా ఉండాలి అని నాకు యూట్యూబ్ ద్వారా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వీడియో అనేది మనకి క్లిక్కిస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా అయిపోతుంది. కానీ నాకు ఏ వీడియో క్లిక్ అవ్వట్లేదు చూడండి, అది నా అదృష్టం అనుకోవడమే. ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే సింగిల్ పర్సన్‌తో చేస్తున్నారు. సింగిల్ పర్సన్‌తో చేయడం అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదండి. అంటే ఇప్పుడు మీకు మీరే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ పెట్టుకొని చేసుకోవాలి. అంటే మొత్తం మీకు ఎడిటింగ్ రావాలి, ఎంత రావాలి. ఎడిటింగ్‌లో ఏది బెస్ట్ ఏంటనేది నాకు తెలీదు. ఎందుకంటే నేను చేయడం లేదు. కానీ చాలామంది చెప్తున్నారు ఎడిటింగ్ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని. కానీ నేను అవేం నేర్చుకుండా మాక్సిమం సగం మోనిటైజేషన్ వరకైతే వెళ్ళి ఆగిపోయాను. అంటే ఇప్పటి నుంచి ఓన్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఓన్ కంటెంట్ చేయాలి అన్నా కూడా మనలో కొంచెం టాలెంట్ ఉండాలి. మనకు ఆ టాలెంట్ లేకపోవడం వల్ల ఇంతవరకు వచ్చింది. షార్ట్స్‌కి వెళ్ళాలన్నా మనీ పే చేయాలి. మనీ పే చేయాలంటే ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్స్ అవ్వాలి. ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేనుగా ట్రై చేద్దామని ఆలోచించాను చాలాసార్లు. కానీ అది ఇంపాసిబుల్ అనిపించింది. ఫైనల్‌గా ఏమనుకుంటున్నానంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళు మా హస్బెండ్ ఏమంటారంటే ఎందుకు వదిలేసేయి, వదిలేసేయి, వదిలేసేయి. నేను అలా వదిలేసేయి అని చాలా ట్రై చేశాను. జస్ట్ నా ఫీలింగ్స్ చెప్పడానికి చెప్పేసి ఇది చేశాను. మానిటైజేషన్ అనేది మన అదృష్టం మీద, మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఏదో చేసేసామా, వచ్చేసిందా అనేది ఒకప్పుడండి. ఇప్పుడు ఎంత చేసినా దాంట్లో ఉన్న నెగటివిటీ ఎతుకుతున్నారు. ఎంత చేసినా దాంట్లో ఉన్న చూస్తారనమాట. ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకుంటాం. కానీ వాళ్ళది మనం పెట్టట్లేదు కదా! జస్ట్ వాయిస్ ఓవర్ తీసుకొని మనము రీల్స్ చేస్తున్నాం అనమాట. అంటే షార్ట్స్ చేస్తున్నాము. అయినా కూడా కాపీరైట్ అని పెట్టేస్తున్నారు. ఓకే, మీ ఓన్ వీడియో మేము జస్ట్ వాయిస్ ఇచ్చేసుకున్నాం. మరి యాక్టింగ్ మాదే. ఓకే, మీకు ఇష్టం లేనప్పుడు మీకు ఇష్టం లేనప్పుడు మీరే ఆ ఆప్షన్ పెట్టొచ్చు కదా! నా ఆడియో, వాయిస్ ఎవరు తీసుకోమాకండి అని. అప్పుడు మేము తీసుకోము, మాకు కాపీరైట్లు పడవు కదా! దాన్ని మీ కాపీరైట్ల వల్ల మాకు చాలా మోటివేషన్ అవ్వదు. ఏమో ఇదంతా ఏం మాట్లాడుతున్నాను అని నాకు తెలీదు. ఏదో మాట్లాడేస్తున్నా. యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అయితే నాకైతే పూర్తిగా పోయింది. చేయాలన్న కోరిక రావట్లా, ఆశ రావట్లా. కానీ చివరి సెకండ్‌లో ఉంటది చూసారా? ఏదో చేయాలి అన్న ఆలోచన, అది చాలు. ఇంకా చెప్పాలంటే ఏముంది, ఓన్ కంటెంట్ తీసుకొని చేయొచ్చు కదా అంటారు. సరే, ఓన్ కంటెంట్ తీసుకొని నేను చేశా కూడా చాలా సార్లు. వ్యూస్ నా మొహంలో వచ్చినాయి. Oh my God. ఏంటో వ్యూస్ రాలేదు, ఏమీ రాలేదు. సరే, రాకపోతే మళ్ళీ ట్రై చేద్దామని చాలానే ట్రై చేశానండోయ్. కానీ అన్నట్టే వచ్చేసిందనమాట. సర్లే ఇంకేం చేద్దాం, కొత్తగా మళ్ళీ మనం అదే ప్రాసెస్ చేసేద్దామని చెప్పేసి సినిమాలోకి వెళ్ళి వాయిస్ తీసుకొని, అంటే రీమిక్స్ తీసుకొని చేసినా కూడా మ్యూజిక్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎందుకు అంటే అర్థం కావట్లేదు. అసలు అన్నిటిలోకి పడిపోతున్నాయి. ఎందుకు అంటే అర్థం కావట్లేదు. ఏదైనా ఐడియా ఉంటే కదా కామెంట్స్లో మాత్రం పెట్టండి ఎందుకు అనేది. అయితే మీ వీడియోస్ మీ వీడియోలో చేస్తాను. నేను ఆల్రెడీ చాలామంది చేస్తూనే వచ్చాను. చాలా వీడియోస్ నేను ఫాలో చేస్తానండి. ఫాలో అంటే జస్ట్ చేస్తూ ఉంటాను. మామూలుగా అయితే ఇంకా చెప్పాలంటే అన్నిటిలో పడిపోతున్నాయి. కొన్ని నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న వీడియోస్, ఇప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చట్లేదేమో. సరే, వేరే వాళ్ళ వాయిస్ ద్వారా నేను చేసిన వీడియోస్ మీకు నచ్చుతాయేమో అని నేను ట్రై చేశాను. ఓకే, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని మీరే అంటున్నారు. ఓకే, మీరు కాపీ చేస్తున్నారు ఏంటి, మీరు ఎందుకు వాళ్ళది కాపీ చేస్తున్నారు అన్నారు. ఓకే, వాళ్ళది నేను కాపీ చేయను, నేనే ఓన్గా చేశాను. మరి మీరు చూసారా? చూడట్లేదు కదా! మీరు చూడట్లేదు కానీ మీరు మళ్ళీ అంటున్నారు. చాలామంది అంటున్నారు. ఓకేలేండి, పర్వాలేదు, పడేవాళ్ళు ఏంటి చెట్టుకే గాయాలు తగిలితే అంటారు కదా. సారీ, నాకు సామెత కూడా రాదు. ఏం చెప్పి మీకేమి మీరు అనేసి వదిలేస్తారు. కానీ మేము పడుతున్నాం కదా. మేము పడుతున్నాము అంటే అమ్మ అంటే ఆది పరాశక్తి, అమ్మ అంటే భూదేవి సహనంతో ఉన్నది. అట్లానే ఫీల్ అవ్వాలన్నమాట. మేము కూడా ఆది పరాశక్తిలో భూదేవులమని ఫీల్ అవుతున్నాము అంతే. ఓకే, ఇప్పటిదాకా చూశారు కదా. చూసి మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అసలు నువ్వేం మాట్లాడాలని స్టార్ట్ చేసావమ్మా అని అడుగుతారు కదా.
ఏం లేదండి. యూట్యూబ్ ఈజ్ నాట్ ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నా. కొత్తగా క్రియేట్ అయ్యే వాళ్ళకి ఒకటే చెప్తున్నా. నిజంగా ఓన్ కంటెంట్ అంటే మీకు మీ ఇంట్లో మీకు సంబంధించిన ఓన్ కంటెంట్ మీరు చేయగలరు అన్న ఫీలింగ్ ఉన్న ఓన్ కంటెంట్స్ అయితే మీరు చేసేసుకోండి. బాగానే ఉంటుంది. సినిమాలు మ్యూజిక్‌లు పెట్టుకున్నా కూడా అన్‌లిస్ట్‌లో పడిపోతున్నాయి. వేరే వాళ్ళ డైలాగ్స్ పెట్టుకున్నా కూడా అన్‌లిస్ట్‌లో పడిపోతున్నాయి. నేను పడిన ఎక్స్‌పీరియన్స్ అయితే వేరే వాళ్ళ డైలాగ్ పెట్టినా అన్‌లిస్ట్, వేరే సినిమా పాటలు పెట్టినా అన్‌లిస్ట్, అలాగా ప్రతిదీ అన్‌లిస్ట్‌లో పడిపోవడము. నాకు ఇంట్రెస్ట్ అనేది చాలా పోయిందనమాట. కానీ చేయాలి. ఏదో చేయాలి. నన్ను నన్ను ఫాలో అయ్యే వాళ్ళ కోసమైనా చేయాలి కదా! అందుకే చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేశారు యూట్యూబ్. ఇదొకటి అయిపోయింది అందరికీ. ఇక పని పాట లేదు, కూర్చొని యూట్యూబ్‌లో అని చెప్పేసి కూర్చొని చేస్తా ఉంటారు. పని పాట ఎందుకు ఉండదండి? పొద్దున్న లేసిన కాడ నుంచి చేస్తానే ఉంటాము. నేను మార్నింగ్ 4కి లేస్తా. 4కి లేసి 4 నుంచి పని చేసుకుంటా. ఇప్పుడొచ్చి యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఒక 1 అవర్‌లో టైమ్ పాస్ చేసేస్తా యూట్యూబ్‌కి కోసం. ఎందుకంటే వాయిస్ ఇచ్చే దేవుళ్ళు, వాయిస్ దేవుళ్ళు ఉన్నారు కదా! వాయిస్ ఓవర్ ఇచ్చే దేవుళ్ళు. వాళ్ళ వాయిస్‌ని చేసుకొని నేను ఇప్పటిదాకా చేశాను కాబట్టి నాకు 1 అవర్‌లో నా యూట్యూబ్‌లో షార్ట్స్ పెట్టేసేసి అయిపోగొట్టేసుకున్నా. కానీ నాకు నేనుగా వాయిస్ ఇచ్చుకొని, నాకు నేనుగా కంటెంట్ పెట్టుకుంటే అంత సీన్‌గా 1 అవర్‌లో అయిపోద్దంటారా? మార్నింగ్ నుంచి సాయంత్రం కూర్చోవాలి. దాన్ని ఎడిట్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. అంత పెద్ద పని ఉంది. అందుకే నిజం చెప్తున్నాను. వాయిస్ ఇచ్చే వాయిస్ ఓవర్ల దేవుళ్ళందరికీ పాదాభివందనాలు. వాళ్ళ వల్లే నేను యూట్యూబ్‌లో చాలా వరకు నిలబడగలిగానంటే వాళ్ళ వల్లే. అందుకని వాయిస్ ఇచ్చే దేవుళ్ళందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ పెట్టండి. షేర్ కొట్టడానికి ఏముందమ్మా, నేను ఈ ఛానల్లో అనొచ్చు. ఏదో ఓనర్ చేశాను.